నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్. ముందుగా భారతి ఛానల్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందూర్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన దసరా సంబరాలు. భక్తి శ్రద్ధలతో శ్రమి వృక్షానికి పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర. గాంధీ మార్గం అందరికీ అనుసరణీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హితవు. మహాత్ముడు దసరా పండుగ వేడుకలను ప్రజలు అంగరంగ వైభవంగా ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. షమీ వృక్షానికి పూజలు నిర్వహించి బంగారం పేరిట జంబి ఆకులను ఒకరినొకరు పంచుకుని ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇందూర్ జిల్లా వ్యాప్తంగా దసరా పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు నూతన వస్త్రాలు ధరించి వీడీసీల ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాల మధ్య షమీ వృక్షం వద్దకు చేరుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం షమీ వృక్షం ఆకులను బంగారం పేరిట ఒకరికొకరు పంచుకొని ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అలాగే నగరంలో ఆర్య సమాజ్ నుండి పులాంగ్ వరకు ర్యాలీ నిర్వహించి షమీ వృక్షానికి పూజలు చేసి జంబి ఆకులను బంగారం పేరిట ఒకరినొకరు పంచుకొని ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అలాగే నగరంలోని సెర్నాపల్లి గడి వద్ద సర్వసమాజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి షమీ వృక్షానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి జంబి ఆకులను బంగారం పేరిట ఒకరికొకరు పంచుకొని ఆలింగనం చేసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలలో ఆయా కుల సంఘాల కమిటీల ఆధ్వర్యంలో ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా అధిక సంఖ్యలో డప్పు వాయిద్యాల మధ్య తరలి వెళ్లి షమీ వృక్షానికి పూజలు నిర్వహించారు. అనంతరం జంబి ఆకులను బంగారం పేరిట ఒకరినొకరు పంచుకొని ఆనందోత్సవాల మధ్య దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా దసరా పండుగ ఆనందోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. గాంధేయ మార్గం అందరికీ అనుసరణీయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. మహాత్ముడు చూపిన బాటలో పయనిస్తూ దేశ అభ్యున్నతికి సమాజ హితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్లో గల మహాత్ముని విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అదనపు కలెక్టర్ అంకిత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఇరువురు జాతి నేతలు దేశానికి అందించిన సేవలను వారు కొనియాడారు. మహాత్ముడు చూపిన బాటలో పయనిస్తూ దేశ అభ్యున్నతికి సమాజ హితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ జయంతి వేడుకల్లో వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుడు, స్వతంత్రం సాధించడానికి కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 156వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ దేశ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఆయన అనుసరించిన
స్వాతంత్రం సాధించడానికి అహింసా మార్గం, విదేశీ వదిలేసి స్వదేశీ అనేది ఒక నినాదంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అదే బాటలో నడుస్తూ ముఖ్యంగా అహింసతో సాధించలేనిది ఏది లేదని ఒక సందేశంతో, అదేవిధంగా స్వదేశీ వస్తువులనే వాడదాం, చేనేత వస్త్రాన్ని వాడదామని ఆయన నినాదంతో ప్రజలందరూ కూడా దానికి అనుగుణంగా ఆయన చూపెట్టిన మార్గంలో ముఖ్యంగా ఈనాటి యువత ముఖ్యంగా అనేక చెడు అలవాట్లకు బానిసైతా ఉన్నారు. గాంధీ చూపెట్టిన మార్గం అహింసా మార్గం, దేశం కోసం ఎప్పుడైనా కానీ సిద్ధంగా ఉండాలని ఒక నినాదంతో అందరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి ఈ గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. భీమ్గల్ మండలంలో శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి 108 రకాల పదార్థాలతో నైవేద్యాలు, బోనాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించి దుర్గామాత విగ్రహాన్ని అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు. భీమ్గల్ మండలంలోని మెండోరా గ్రామంలో ఘనంగా దుర్గాదేవి నిమజ్జనం శోభాయాత్ర గత 9 రోజుల నుండి ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి 108 పదార్థాలతో మహా నైవేద్యాన్ని సమర్పించారు. అంతకుముందు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు. మెండోరా గ్రామంలో దేవి నవరాత్రుల ఉత్సవాల ముగింపు సందర్భంగా దేవి శోభాయాత్ర నిమజ్జనం కార్యక్రమాలను గురువారం ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు భజనలు, కుంకుమార్చన కార్యక్రమాలు, పల్లకి సేవ, అన్నసత్రం వంటి కార్యక్రమాలు చేపట్టారు. గురువారం మంగళహారతులతో, బోనాలతో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో అమ్మవారిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు గౌరు రాజన్న, ఉపాధ్యక్షులు గుడిసె సాయిబాబా, కోశాధికారి గాజరి గంగారెడ్డి, వివిధ పార్టీల నాయకులు కుంట రమేష్, ఆర్ఏ రవీందర్, తక్కూరి రాజేందర్, వీడీసీ సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. దసరా పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇళ్లను పూలతో అందంగా అలంకరించుకోగా వాహనాల పూజలు నిర్వహించడానికి పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు మార్కెట్ సముదాయాలన్నీ ప్రజలతో కిటకిటలాడాయి. తమకు కావలసిన సామాగ్రి కొనుగోలు చేసుకుని వెళ్లారు. నగరంలో విజయదశమిని పురస్కరించుకుని మార్కెట్ సముదాయాలు ప్రజలతో సందడిగా మారాయి. ఇళ్లను అందంగా అలంకరించుకోవడానికి, వాహనాలకు పూజలు నిర్వహించడానికి, వివిధ రకాల రంగురంగుల పూలను కొనుగోలు చేసుకోవడానికి ప్రజలు మార్కెట్ సముదాయాలకు తరలివచ్చారు. పూలతో పాటు పండ్లు, కూరగాయలు, గుమ్మడికాయలతో పాటు వివిధ పూజా సామాగ్రిని ప్రజలు ధరలు ఎక్కువైనప్పటికీ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవడానికి ధరలను కూడా లెక్క చేయకుండా కొనుగోలు చేసుకుని వెళ్లారు. నగరంలోని గాంధీ చౌక్, అంగడ్ బజార్, సుభాష్ నగర్, ఆర్ఆర్ చౌరస్తా, కంటేశ్వర్ బైపాస్ రోడ్ చౌరస్తాతో పాటు పలు కూడళ్లలో పండగ సందర్భంగా మార్కెట్ సముదాయాలు వెలిశాయి. దుర్గామాత తమని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని, ఆశీస్సులు ఇవ్వాలని పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటామని కొనుగోలుదారులు తెలిపారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఉప్పు సత్యాగ్రహం వంటి ఎన్నో ఉద్యమాలు చేసి శాంతి, అహింస ద్వారా ఉద్యమాన్ని ముందుకు నడిపిన గొప్ప నాయకుడని, స్వాతంత్ర్యం సిద్ధించడంలో ఎంతో మంది మహానుభావులు ఉంటే అందులో మొదటి వరుసలో మహాత్మా గాంధీ ఉన్నారని నూడా చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కేశవేను అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ భవన్లో ఆ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. అనంతరం తిలక్ గార్డెన్ వద్ద గల లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి, గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి నూడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేను ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేశవేను మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి మహాత్మా గాంధీ ఎంతో కృషి చేయడం జరిగిందన్నారు. ఉప్పు సత్యాగ్రహం వంటి ఎన్నో
ఉద్యమాలు చేసి శాంతి అహింస ద్వారా ఉద్యమాన్ని ముందుకు నడిపిన గొప్ప నాయకుడని, స్వాతంత్ర్యం సిద్ధించడంలో ఎంతో మంది మహానుభావులు ఉంటే అందులో మొదటి వరుసలో గాంధీ ఉన్నారని ఆయన తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసి భారతదేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకువచ్చిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, మీసాల సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి అలాగే కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన ఫోటోకు ఘనంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. దీంట్లో భాగంగా మా పెద్దలు మోయిన్ గారు, జఫర్ గారు, అలాగే రాంగోపాల్ గారు, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు ఆ ఇద్దరు లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా ఈరోజు 121వ జన్మదిన సందర్భంగా వారిద్దరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారిద్దరు కూడా ఈ దేశ స్వాతంత్రం సిద్ధించడంలో ఎంతో కీలక పాత్ర వహించారు. ఒకరేమో అహింస మార్గంలో, గాంధీ మహాత్ముడు అహింస మార్గంలో ఈ దేశాన్ని, యువతను, ప్రజలను అందరినీ నడిపిస్తూ దేశం స్వాతంత్రం సిద్ధించడంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే జై జవాన్ జై కిసాన్ అంటూ జవాన్లను అలాగే రైతు సోదరులను అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ప్రోత్సహిస్తూ వారి సాయంతో స్వాతంత్రం కోసం పోరాడిన లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా మేము ఆయన అధికారాల్లో మేము కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మరొక వారి ఇద్దరికి జన్మదిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు హిందువులందరికీ కూడా ముఖ్యమైన పండుగ, పెద్ద పండుగ దసరా పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఒక గొప్ప నాయకుడు, సామాజిక కార్యకర్త మహాత్మా గాంధీ అని బాపూజీ వచనాలయం అధ్యక్షులు భక్తవత్సలమన్నారు. ఆయన సత్యం, అహింసలను తన సిద్ధాంతాలుగా, సత్యాగ్రహాన్ని, సహాయ నిరాకరణను తన ఆయుధాలుగా ఉపయోగించారని పేర్కొన్నారు. నగరంలోని బాపూజీ వచనాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపూజీ వచనాలయం అధ్యక్షులు భక్తవత్సల మాట్లాడుతూ, యావత్ ప్రపంచంచే జాతిపిత, మహాత్మునిగా గౌరవింపబడిన గాంధీజీ భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఒక గొప్ప నాయకుడు, సామాజిక కార్యకర్త అని కొనియాడారు. ఆయన సత్యం, అహింసలను తన సిద్ధాంతాలుగా, సత్యాగ్రహాన్ని, సహాయ నిరాకరణను తన ఆయుధాలుగా ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాపూజీ వచనాలయం ఉపాధ్యక్షులు భవంతి దేవదాస్, బోగ అశోక్, ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్ రావు, సహాయ కార్యదర్శులు ఏఎస్ సాంబయ్య, పెంట దత్తాత్రితో పాటు సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. ఇందూర్ నగరం ఆర్ఎస్ఎస్ ను స్థాపించిన డాక్టర్ హెగ్డే వారి యొక్క పూర్వీకులది సొంత జిల్లా కందాకుర్తి కావడం విశేషం. ఇందూర్లో మొదటి రోజు శాఖకు వెళ్లిన వారిలో ప్రస్తుతం సజీవంగా ఉన్న వారిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు 90 ఏళ్ల కాల్వగడ్డ గంగాధర్ ఒకరు. ఆనాటి స్వీయ అనుభవాలు, ఇందూర్ ఆర్ఎస్ఎస్ ప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 1925లో మహారాష్ట్రలోని నాగ్పూర్లో 17 మంది పిల్లలతో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం 30కి పైగా దేశాలలో తమ యొక్క నిరంతర కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆర్ఎస్ఎస్ ను స్థాపించిన డాక్టర్ హెగ్డే వారి యొక్క పూర్వీకులది ఇందూర్ జిల్లా కందకుర్తి గ్రామం కావడం విశేషం. భారతదేశం పైన పదే విదేశీయులు దాడులు చేయడం, మన దేశ సంపదను దోచుకోవడం, తిరిగి మన మీదే అజమాయిషి చేయడం వంటి వాటికి మూల కారణం. ఈ దేశ మూలవాసులైన హిందువులు సంఘటితంగా లేకపోవడం అని గుర్తించిన డాక్టర్ హెగ్దేవార్ హిందూ సంఘటనని ఏకైక లక్ష్యంగా 1925 విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ ను ప్రారంభించారు. అంచెలంచెలుగా దేశ నలుమూలలకు ఆర్ఎస్ఎస్ విస్తరించింది. ఇందూర్ జిల్లాలో మొదటి రోజున ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్లిన వారిలో ప్రస్తుతం సజీవంగా ఉన్న నగరానికి చెందిన ఏకైక వ్యక్తి విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాల్వగడ్డ గంగాధర్ తన స్వీయ అనుభవం గురించి భారతీ ఛానల్తో మాట్లాడుతూ, మొట్టమొదటిసారిగా ఇందూర్ నగరంలో ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభమైందన్నారు. ఉన్నత విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ఇందూర్ విద్యార్థి రేణుకారావు దేశపాండేకి అక్కడ ఆర్ఎస్ఎస్ పరిచయమైందన్నారు. 1950 మే నెలలో ఇందూరుకు సెలవులపై వచ్చి ఇక్కడ శాఖ ప్రారంభించాలని సంకల్పించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం తిరుమల థియేటర్ ఉన్న ప్రాంతంలో మొట్టమొదటిసారి శాఖ ప్రారంభించామని ఆయన అన్నారు. నగర భౌగోళిక స్థితికి ఆ ప్రాంతం అందరికీ అందుబాటులో ఉంటుందని ఆ స్థలాన్ని ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. శాఖ ప్రారంభమైన రెండవ రోజే ఆర్ఎస్ఎస్లో చేరానని కాల్వగడ్డ గంగాధర్ తెలిపారు. మొదటిసారి ఆర్ఎస్ఎస్ను ప్రారంభించిన నాడు 12 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆయన చెప్పారు. 1954లో పూణే నగరానికి చెందిన బాలముకుంద సావరేకర్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఇందూరుకు ప్రచారకగా రావడం జరిగిందని ఆయన వివరించారు. సామరేఖ ఆధ్వర్యంలో శాఖల సంఖ్య విశేషంగా పెరిగిందన్నారు. మొట్టమొదట శాఖను ప్రారంభించిన స్థలం వర్షాకాలం పూర్తిగా బురదతో నిండి ఉండడంతో గాజుల్పేటలోని దత్త మందిరానికి శాఖ స్థలాన్ని మార్చారని ఆయన చెప్పారు. తదనంతరం ఒకే శాఖలో ఎక్కువ మంది రావడంతో మరొక శాఖను ప్రారంభించాలని, ప్రస్తుతం ఉన్న బాలికల హైస్కూల్గా పిలువబడుతున్న ఆ కోట గలిలోని బాలికల పాఠశాల మైదానంలో రెండవ శాఖను ప్రారంభించారని ఆయన తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఇందూరు నగరంలో 1950లో ప్రారంభమైంది. అది తిరుమల టాకీస్ ముందర పొలాలు ఉండే ఆ పొలాల్లో ప్రారంభమైంది. తర్వాత ఇక్కడ కోటగల్లీలో ఇప్పుడు ఏదైతే జూనియర్ కాలేజ్ ఉందో అక్కడ చిల్డ్రన్ వెల్ఫేర్ సెంటర్ ఉండే, అక్కడికి మారింది. ఎందుకంటే ఆ పొలాలు కాబట్టి వర్షాకాలంలో బురద అవుతుంది, అందుకని ఇక్కడికి వచ్చింది. అది ప్రారంభం చేసింది దుక్కల్కర్ సోదరుడు. దుక్కల్కర్, ప్రభాకర్ దుక్కల్కర్, భాస్కర్ దుక్కల్కర్, నారాయణరావు దుక్కల్కర్, తర్వాత బాబురావు సంగవాయి, అశోక్ బోధన్కర్, వీళ్ళు ప్రారంభం చేశారు. ప్రారంభం చేసిన రెండవ నాడే మేము జాయిన్ అయినాం. నేను చాలా కాలం వరకు ముఖ్య శిక్షగా పనిచేశాను. తర్వాత భౌతిక ప్రముఖ కూడా పనిచేశాను. ఫస్ట్ ఇయర్ నాది 61 అయింది, సెకండ్ ఇయర్ 71, థర్డ్ ఇయర్ ఏమో నాగపూర్ 75లో జరిగింది. మొట్టమొదలు ప్రచారంగా వచ్చింది బాళా సవర్కర్. అతడు 52లో వచ్చిండు, 56లో వెళ్ళిపోయాడు. ఇంకా వారు పోయిన తర్వాత 60లో నారాయణరావు భాటవడకర్ అనే అతను నగర ప్రచారంగా వచ్చాడు. ప్రాంత ప్రచారంగా మొట్టమొదలు వచ్చిన వారు బాబురావు మోగే. వారి తర్వాత వచ్చిన వాళ్ళు సోంపల్లి సోమయాజులు గారు.
ఆ తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల్లోని 5 శాఖలను ఏర్పాటు చేశామని, మొట్టమొదటి కార్యనిర్వాహక స్వర్గీయ రేణుకారావు దేశపాండే వ్యవహరించగా ఆ తర్వాత ఆకుల పెద్దచిన్నయ్య కార్యనిర్వాహకులుగా బాధ్యతలు నిర్వహించారని ఆయన తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో స్వయం సేవకులు నగరంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. జిల్లా ప్రచారక్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎమర్జెన్సీ సమయంలో కూడా విస్తృతంగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను నిర్వహించారని ఆయన తెలిపారు. తాను సైతం విస్తృతంగా కార్యక్రమాల్లో పాల్గొని హిందువుల సంఘటితానికి కృషి చేశానని కాలువగడ్డ గంగాధర్ తెలిపారు. 1960లో బాబురావు మోదే సోమాయోజులు వచ్చి శిక్షణ పొందాడని ఆయన తెలిపారు. వస్తాద్ ప్రసాద్గా పిలువబడే తన మామకు తల్వార్ తిప్పడంలో చాలా నైపుణ్యం ఉందన్నారు. రజాకార్ల సమయంలో ఆర్య సమాజ్కి వచ్చి 150 మందికి శిక్షణ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రసాద్ రజాకార్లకు వ్యతిరేకంగా తన వాలంటీర్లతో కలిసి గూండాయిజాన్ని అరికట్టాడని ఆయన తెలిపారు. 1942లో గాంధీతో పాటు తన మామ క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొని జైలుకు వెళ్లి వచ్చాడన్నారు. జైలు నుండి వచ్చిన తర్వాత తన మామయ్య ఫ్రీడమ్ ఫైటర్గా పెన్షన్ పొందారని ఆయన తెలిపారు. ఇప్పటికీ తనలో ఆర్ఎస్ఎస్ భావజాలం పోలేదని, తన దగ్గరికి వచ్చిన వారికి ఆర్ఎస్ఎస్ గురించి వివరిస్తానని 90 ఏళ్ల వయసులో ఉన్న కాల్వగడ్డ గంగాధర్ భారతీ ఛానల్తో తెలిపారు. ఇక మా మామగారు పూనాలో ఒక అఖాడాలో శిక్షణ పొందారు. తల్వార్ దింపడంలో చాలా నైపుణ్యం ఉన్నది. రజాకార్ జమానాలో నిజామాబాద్ నగరానికి వచ్చి ఆర్య సమాజ్లో ఒక 150 మందికి ట్రైనింగ్ ఇచ్చాడు. తర్వాత రజాకార్లు వాళ్ళు ఇక్కడ చాలా దౌర్జన్యం చేసేవారు. ఆ విధంగా తయారు చేసిన వాలంటీర్స్తో చాలా వరకు అరికట్టాడు. వారిని హనుమన్న వస్తాద్ అని పిలిచారు. వారు 1942లో మహాత్మా గాంధీ అయితే క్విట్ ఇండియా మూమెంట్ జరిగిందో అందులో గాంధీజీతో పాటు తెరవాడ జైల్లో ఉన్నారు. ఫ్రీడమ్ ఫైటర్గా ఆయన కూడా పెన్షన్ వచ్చేది. భారత స్వాతంత్ర సంగ్రామ సేనాని, సత్యం, అహింస, సహనానికి ప్రతిరూపమైన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని మల్లారం గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్వేత, డీసీసీ డెలిగేట్ జె రమేష్ అన్నారు. మహాత్మా గాంధీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని వాళ్ళు కోరారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్వేత, డీసీసీ డెలిగేట్ జె రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్వేత, డీసీసీ డెలిగేట్ జె రమేష్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంగ్రామ సేనాని, సత్యం, అహింస, సహనానికి ప్రతిరూపమైన జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. బ్రిటిష్ పాలకులను ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా లాంటి అహింసా మార్గాల ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు పోల శ్రీనివాస్ రెడ్డి, మండల సెక్రటరీ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పెట్ల నెహ్రూ, గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కోనసముద్ర గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. కమ్మర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు తమ ఇళ్ల ముందు బతుకమ్మలు ఆడారు. అనంతరం వీధుల గుండా బతుకమ్మలను తీసుకుని హనుమాన్ ఆలయానికి చేరుకొని బతుకమ్మ ఆడారు. ఆటపాటలతో పోయిరా బతుకమ్మ, మల్లీరా గౌరమ్మ అంటూ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ మేల గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం గ్రామంలోని చెరువు వద్దకు బతుకమ్మలను తీసుకువెళ్లి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ షట్టిపల్లి నారాయణ, సలహాదారులు చొలిమెల గంగాధర్, కాలేరు రాజేశ్వర్, క్యాషియర్ కాంతి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మచక్ర పరివర్తన్ దివాస్ వేడుకలను బౌద్ధ గురువుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఈ వేడుకల్లో పాల్గొని భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బైన్సా పట్టణంలో ధర్మచక్ర పరివర్తన్ దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బౌద్ధ గురువులు పూజలు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ సూచించిన మార్గంలో నడుచుకుని ముందుకు సాగాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. పేద వర్గాలు బాగుండాలన్నదే ఆయన ఉద్దేశమని తెలిపారు. అనంతరం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు యువకులు పాల్గొన్నారు. बौद्ध दीक्षा केली, बौद्ध धर्म स्वीकारला. त्यानिमित्ताने आज आपल्या महिषामध्ये आंबेडकरांच्या पुतळ्याला पुष्पहार करून आंबेडकर सांगितल्याप्रमाणे शिक्षित व्हा, एज्युकेशन करा, वाईट व्यसनाला लागू नका सांगितलेलं हे अजूनही पूर्ण झालं नाही. तरी मी सगळ्यांना माझ्यातर्फे विनंती करतो, त्याने जे उपदेश दिले ते पाळून आज देशाच्या एकतासाठी आपण सगळेजण एकत्रित होऊन म्हणून माझे 2 शब्द समाप्त करतो. जय हिंद, जय भारत. डॉक्टर बाबासाहेब आंबेडकरांचा जय भीम. గాంధీ జయంతి దసరా ఒకే రోజు రావడంతో దసరా పండుగ కిక్కు ఉండదని మద్యం ప్రియులు ఒక రోజు ముందే అధిక మొత్తంలో మద్యాన్ని కొనుగోలు చేశారు. దీంతో ఒక్కో వైన్స్ లో సుమారు 25 లక్షల రూపాయల వరకు కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. మహాత్మా గాంధీ జయంతి రోజే దసరా పండుగ రావడంతో గాంధీ జయంతి సందర్భంగా ఆ మద్యం దుకాణాలను మూసించారు. అయితే మద్యం ప్రియులు ఒక రోజు ముందే తమకు కావలసినంత మొత్తంలో మద్యం కొనుగోలు చేయడానికి వైన్ షాప్ల ముందు బారులు తీరారు. దసరా పండుగకు కిక్కు లేనిదే పండుగ మజా ఉండదనుకున్న మద్యం ప్రియులు ఒక రోజు ముందే మద్యాన్ని కొనుగోలు చేసుకుని వెళ్లారు. దీంతో వైన్ షాప్లలో భారీ మొత్తంలో మద్యం అమ్ముడుపోయింది. మద్యం ప్రియులు తమకు కావలసిన విస్కీ, బ్రాండీ, బీర్ బాటిళ్లను అధిక మొత్తంలో కొనుగోలు చేసుకుని వెళ్లారు. దీంతో మద్యం దుకాణాలకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. గాంధీ జయంతి, దసరా పండుగకు ఒక రోజు ముందే ఒక్కో వైన్ షాప్లలో సుమారుగా 25 నుండి 30 లక్షల రూపాయల విలువ చేసే మద్యం అమ్మకాలు జరగడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఏదేమైనా మద్యం ప్రియులు గాంధీ జయంతి రోజు దసరా పండుగ రావడంతో మాంసాన్ని సైతం ఒక రోజు ముందుగానే తీసుకుని ఫ్రిడ్జ్లలో దాచిపెట్టుకున్నారు. మరికొంతమంది తమ ఆనవాయితీగా మేకలను కొనుగోలు చేసుకున్నారు. మద్యం, మాంసం దుకాణాలు గాంధీ జయంతి రోజు మూసి ఉంచుతారని తెలిసి జిల్లా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని దసరా పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదని, ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు ఇలాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేయరాదని జిల్లా పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య సూచించారు. మహిళలు, పిల్లలకు చికాకు, ఆటంకం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞల నిబంధనలు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదని, ముఖ్యంగా జనం రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదన్నారు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ యొక్క అనుమతులు తప్పనిసరిగా పొందవలసి ఉంటుందన్నారు. ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించి ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డీజే సౌండ్ సిస్టంలు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధం ఉందని ఆయన తెలిపారు. ఎవరైనా సభలు, సమావేశాలు, జనసంచార ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ఒక్కరూ క్యూ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలని సిపి సూచించారు. డ్రోన్ల వాడకం వల్ల ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ డ్రోన్ల ఉపయోగం వలన జనజీవానికి విఘాతం కలగడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఎవరైనా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించదలిచినచో ముందస్తుగా సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పోలీస్, ఏవియేషన్ అధికారుల నుండి క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల సొంత గ్రామం మాక్లూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సమేతంగా దసరా పండుగ సంబరాలు జరుపుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలోని షమ్మి వృక్షానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర ప్రజలందరికీ ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేక్లపల్లి భూపత్ రెడ్డిని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పరామర్శించారు. గత 3 రోజుల క్రితం డాక్టర్ భూపత్ రెడ్డి తల్లి నర్సమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం రోజు అశోక్ టౌన్షిప్లోని ఎమ్మెల్యే నివాసంలో షబ్బీర్ అలీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని పరామర్శించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే నిజామాబాద్ నూడా చైర్మన్ కేశవేణు కూడా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని పరామర్శించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీజీ, మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి నాయకులు గాంధీ శాస్త్రిల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అలాల్ బాజారావు, తలారి వినోద్, ఎర్రం గంగాధర్, బింగి శంకర్, కొట్టాల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమర్పల్లి మండల కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముని విగ్రహానికి గ్రామ పెద్దలు పూలమాల వేసి నివాళులర్పించారు. భారత స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. వేల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ పెద్దమ్మ ఆలయం వద్ద దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మహిళలు మంగళహారతులు, డీజే పాటల మధ్య, ఆటపాటల మధ్య నిమజ్జన శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు, మాలాధారణ చేసిన స్వాములు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాలూరాలో దమ్మచక్ర పరివర్తన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. 1956 అక్టోబర్ 14న విజయదశమి రోజు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన చారిత్రక దినాన్ని గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ 4 లక్షల మందితో కలిసి బౌద్ధం స్వీకరించారని, ఆ సందర్భంగా తీసుకున్న 22 ప్రతిజ్ఞలను అనుసరించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం అందరి కోసం లింగ వివక్ష లేకుండా ప్రతి ప్రాణికి హక్కులు కల్పించాలని అంబేద్కర్ భావించారని, ఆ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందూరు జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన దసరా సంబరాలు. భక్తి శ్రద్ధలతో షమ్మి వృక్షానికి పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర. గ్రామాల్లో బాజా భజంత్రీల మధ్య ఊరేగింపుగా వెళ్లి జమ్మి చెట్టు పూజలు. గాంధీ మార్గం అందరికీ అనుసరణీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హితవు. మహాత్ముడు చూపిన ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.